హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్స్ లో మరి 74 తాత్కాలిక పీజీటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ కు ఎవరైతే అర్హత ఆసక్తి ఉండి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు మొదటగా ఏ పాఠశాలలో మరి ఈ పీజీటీ తాత్కాలిక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఆ సమాచారాన్ని మీరు పరిశీలించి మరి ఆ పోస్టుకు సంబంధించి అర్హత ఆసక్తి ఉన్నట్టయితే మీరు వెంటనే ఆ కళాశాల ప్రిన్సిపల్ కు దరఖాస్తు అనేది సమర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 74 పీజీటీ తాత్కాలిక ఉద్యోగాల భర్తీని యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలి అంటే అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో దాదాపుగా ఈ నెల 5వ తేదీలోపు ఈ ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పీజీటీ కెమిస్ట్రీ పోస్ట్ ఖాళీ ఉన్నట్టయితే పీజీటీ కెమిస్ట్రీకి ఎంఎస్సి కెమిస్ట్రీతో పాటు బిఈడి అనేది చేసినటువంటి వారు ఆ పోస్టుకు అర్హులు. ఈ విధంగా పీజీ విత్ బిఈడి డిగ్రీ ఉన్నటువంటి వారు ఆ పోస్టుకు దరఖాస్తు చేయవచ్చు. మరి ఎక్కడైతే మీరు అర్హత ఆసక్తి ఉండి పాఠశాలలో పనిచేయాలనుకుంటున్నారో ఆ ప్రిన్సిపల్ కు వెళ్లి మీరు దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీకు డెమో మరియు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి వచ్చినటువంటి దరఖాస్తుల్లో మెరిటోరియస్ పర్సన్ ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి మీరు ఆ ప్రిన్సిపల్ కు దరఖాస్తు సమర్పించడానికి ఇక్కడ నేను ఒక మోడల్ దరఖాస్తు అనేది చూపిస్తున్నాను. ఇది ఏపీ మోడల్ స్కూల్ అక్కివరం విజయనగరానికి సంబంధించి ఒక మోడల్ అప్లికేషన్. ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది మీకు సంబంధించిన ఒక బయోడేటా సంబంధించి ఈ విధంగా తయారు చేసుకుని మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అప్లికేషన్ ఫర్ ద గెస్ట్ టీచర్ ఆఫ్ టీజీటీ ఆర్ పీజీటీ ఇన్ సబ్జెక్ట్ డాష్ ఆన్ ప్యూర్లీ టెంపరీ బేసిస్ అని. ఇక్కడ సబ్జెక్ట్ మీరు దేనికైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ పేరు రాయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేయాలి. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ యొక్క పేరు, ఫాదర్ నేమ్ దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క ఏజ్, తర్వాత జెండర్ మీరు ఏ జెండర్ అనేది రాయాలి. తర్వాత క్వాలిఫికేషన్స్, ఎన్క్లోజ్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్. మరి మీ క్వాలిఫికేషన్ కు సంబంధించినటువంటి అన్ని రకాల సర్టిఫికేట్స్ మీరు దీనికి ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ సెల్ఫ్ అటెస్ట్ అని కూడా అంటున్నారు కాబట్టి ఆ జిరాక్స్ మీద మీరు సెల్ఫ్ అటెస్టేషన్ కూడా చేయాలి. ఇక మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కు సంబంధించి సబ్జెక్ట్స్ లేదా గ్రూప్, అకాడమిక్ ఇయర్, నేమ్ ఆఫ్ ద స్కూల్ ఆర్ కాలేజ్, యూనివర్సిటీ ఆర్ బోర్డ్, మార్క్స్ అబ్టైన్డ్, మాక్సిమం మార్క్స్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటూ ఇక్కడ మీకు టోటల్ గా ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా 10th క్లాస్ అంటే ఎస్ఎస్సి కి, అలాగే ఇంటర్మీడియట్ కు, తర్వాత డిగ్రీ, పీజీ, అదర్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం ఏ అకాడమిక్ ఇయర్, ఏ స్కూల్లోనా, ఏ యూనివర్సిటీ కింద, మరి ఎన్ని మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సెంటేజ్ ఎంత, ఏ మీడియంలో చదివారు, ఇటువంటి పూర్తి వివరాలు అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇందులో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అదర్స్, వెదర్ అక్వైర్డ్ 2 stages ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్టడీ, ఎస్ ఆర్ నో అని ఉంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం ను 2 స్టేజెస్ లో చదివారా లేదా అనేది కూడా ఇక్కడ అడిగారు. కాబట్టి ఎస్ ఆర్ నో, ఒకవేళ చదివి ఉంటే ఎస్ అనండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ, ఆల్రెడీ మీరు ఏదైనా పాఠశాలలో పనిచేసినట్టయితే దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ను ఏబిసి అని ఉన్నటువంటి ఈ కాలమ్స్ లో మెన్షన్ చేయండి. మరి ఆ ఎక్స్పీరియన్స్ కు సంబంధించిన సెల్ఫ్ అటెస్ట్ జిరాక్స్ కాపీస్ అనేవి కూడా ఇక్కడ ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అంటే కేవలం రాయడమే కాదు, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ను కూడా ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, పార్టిసిపేషన్ ఇన్ కో కరికులర్ యాక్టివిటీస్, ఇఫ్ సో ఎన్క్లోజ్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్. ఏమైనా కో కరికులర్ యాక్టివిటీస్ లో మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే ఆ వివరాలు కూడా ఇక్కడ ఎంటర్ చేయమని అడిగారు. తర్వాత మీ యొక్క అడ్రస్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ ఫోన్ నంబర్, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్. తర్వాత డిక్లరేషన్, ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ అండ్ ద కాపీస్ ఎన్క్లోజ్డ్ ఆర్ కరెక్ట్ టు బెస్ట్ మై నాలెడ్జ్ అంటూ ఎన్క్లోజ్డ్ అనేది ఉంది. ఇదంతా పూర్తయిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ మరి ఇది నెక్స్ట్ పేజ్ లో వచ్చింది, మీరు అదే పేజ్ లోనే వచ్చే విధంగా చూసుకోండి. డేట్, ప్లేస్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద స్టేషన్ అనే
వివరాలు ఇక్కడ చివరిలో రావాలి. ఏదైతే నేను ఈ అప్లికేషన్ చూపించానో ఈ అప్లికేషన్ యొక్క చివరిలో రావాలి. ఈ విధంగా మీరు ఒక మోడల్ అప్లికేషన్ ను తయారు చేసుకొని మరి దీన్ని ఫిల్అప్ చేసి మీరు ఏ పాఠశాలలో అయితే మరి చేరాలనుకుంటున్నారో ఆ పాఠశాల యొక్క ప్రిన్సిపల్ కు దీన్ని అందించాల్సిన అవసరం ఉంది. మరి ఇది ప్రస్తుతం ఏపీ మోడల్ స్కూల్స్ కు సంబంధించి 74 పీజీటీ తాత్కాలిక ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ యొక్క వివరాలు. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా దీనికి సంబంధించిన ఏ అప్డేట్స్ వచ్చినా మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఏపీ మోడల్ స్కూల్స్, కేజీబీవీ ఇలా ఏ విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం మీరు పొందాలన్నా మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.